ముందర పదండి. వీళ్ళిద్దరూ ఎక్కాల్సింది. మమ్మల్ని తాళి దూరంగా మొదటి విడత పంపిణీ కార్యక్రమానికి నియోజకవర్గ అమరన్న గారికి బరేపల్లి మండలం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నియోజకవర్గ స్థాయి 2022 మొదటి విడత చెనిక్కాయ పంట అలవాటు. చెనిక్కాయ పంట వర్షం పైన ఆధారపడి కొన్ని వర్షాలు సరైన సమయంలో పడకపోతే ఆ చెల్లి చెట్టు ఉంటుంది కానీ కాయలు కాసే పని లేదు. ఈరోజు దానికి సోయాబీన్ కానీ దాల్ కానీ అవి రెండూ కూడా ఈ రోజు కొత్తగా కూడా తీసుకోవడం జరిగింది. తక్కువ నీటితో ఒకసారి వర్షం పడితే కూడా పండేటువంటి అవకాశం ఉంది. దానికి చెనిక్కాయల కంటే కూడా ప్రపంచ దేశాల్లో మంచి రేట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మీరు మార్చే ఆ రకంగా కూడా వ్యవసాయాన్ని లాభదాయకంగా తీసుకునే పోయే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటా ఉన్నా. ఇకపోతే ఈ రోజు మామిడి రైతులకు సంబంధించి కూడా ఎప్పుడు మామిడి పంట వచ్చినా ప్రతి సంవత్సరం మనకి ఇబ్బందులు నడుస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా రేట్లు రావడం లేదు. ఏదైతే బెంగళూరు కాయ కోస్తే మనం ఆ ఫ్యాక్టరీ దగ్గర నిలబడలేకుండా ఉన్నాం. గడిచిన సంవత్సరం కూడా దాదాపు 8 రూపాయలు ఆ రోజు సబ్సిడీ కింద 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తే 4 రూపాయలు ఫ్యాక్టరీ ఇవ్వాలని చెప్పి గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు కొన్ని ఫ్యాక్టరీలు ఇచ్చినా కొన్ని ఫ్యాక్టరీలు ఇవ్వాల. ప్రభుత్వం మాత్రం పూర్తిగా 4 రూపాయలు రైతుల అకౌంట్ లో దాదాపు 300 కోట్ల రూపాయలు ఆ రైతుల అకౌంట్ లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా ముందుగానే 4 రూపాయలు దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ యొక్క కేజీకి 4 రూపాయలు ఇచ్చేటువంటి అవకాశాన్ని మళ్ళా కూడా ఆయన ఈ ప్రాంతాల్లో మనందరికీ కూడా కల్పించాలని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా రైతుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తా ఉంది. అదేవిధంగా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ రోజు శ్రీశక్తి ప్రమాణంగా కూడా మహిళలందరూ కూడా బస్సుల్లో ఫ్రీగా పోతా ఉన్నారు. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఆ 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులు స్కూల్లో చదివినటువంటి వాళ్ళతో తల్లిదండ్రుల కింద ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమందికి కూడా 14,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ వేసే కార్యక్రమాన్ని ఈ మధ్యన కూడా దాన్ని త్వరలో కూడా చేసేదానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయని చెప్పి సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా. దాంట్లో అనుసంధానం చేసి దాన్ని కూడా పూర్తి చేయడానికి
ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గంలో రైతుల పట్ల మన నిబద్ధతతో రైతుల అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి మీరు ఈ ప్రభుత్వాన్ని ఆదరించమని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జాయిన్. సంబంధించి అదేవిధంగా జైలు పెట్టినారు చెన్నకేశ్వరులు గంగనాయపల్లి చెన్నకేశ్వరులు డైరెక్ట్ రైతు నుంచి వినియోగదారులకి డైరెక్ట్ అందిస్తున్నారు. మన దగ్గర వస్తా ఉంది. ప్రమోటర్స్ కషాయాలు ప్రేరకాలు ఇలాంటివి అంటే రాజీ లేని సూత్రాలు ఖచ్చితంగా రైతు చేయాలి. బీఆర్సీ రిసోర్స్ సెంటర్ అనేసి మొరంలో ఉంది సార్. కషాయాలు మొత్తం రైతుకు కావాల్సిన కషాయాలను తయారు చేస్తారు. రైతు తన వంతుగా కష్టంగా లేకుండా చేసుకోకుండా రెడీమేడ్గా చేసి అప్పటికప్పుడు కూడా మొరంలో నాటి